అందరికీ నమస్కారం. ఈనాటి సమస్య కాంతారమ్మనే యోగి పుంగవుడు మోక్ష ప్రాప్తి వాంఛించుచున్. కాంతారమ్మనే యోగి పుంగవుడు మోక్ష ప్రాప్తి వాంఛించుచున్. యోగి పుంగవుడు కాంతా రా అని పిలిచాట. కాంత అనగా స్త్రీ. స్త్రీని యోగి పుంగవుడు పిలిచాట. మరి తపస్సు చేసుకునేటువంటి ఆ మునీశ్వరుడుకి స్త్రీతో ఏమి పని, ఎందుకు పిలిచాడు, పైగా మోక్షప్రాప్తి వాంఛించాను, మోక్షం కోసం పిలిచాడు అంటున్నారు. మోక్షం కోసం స్త్రీని ఎందుకు పిలుస్తారు? మరి ఎవరి కాంత, ఎందుకు రమ్మన్నాడు యోగి? మనము ఆ సమస్య పూర్ణం ఏమిటో చూద్దాం. సంతానంబును వీడి మౌనమున కాషాయంబు మైదాల్చి, సంతానంబును వీడి మౌనమున కాషాయంబు మైదాల్చి, వేదాంతవాసుని స్తోత్రముల్ పలికి, వేదాంతవాసుని స్తోత్రముల్ పలికి, ఆత్మానంద భావంబునన్, ఆత్మానంద భావంబునన్, ప్రాంతముల్ తరించి, ప్రాంతముల్ తరించి, పోవుట ఎటనన్, పోవుట ఎటనన్ ప్రశ్నంబుకున్ పల్కె, పోవుట ఎటనన్ ప్రశ్నంబుకున్ పల్కెన్. ఆ కాంతారమ్మనే యోగి పుంగవుడు మోక్ష ప్రాప్తి వాంఛించుచున్. పోవుట ఎటనన్ ప్రశ్నంబుకున్ పల్కె, ఆ కాంతారమ్మని యోగి పుంగవుడు మోక్ష ప్రాప్తి వాంఛించుచున్. ఇక్కడ యోగి పుంగవుడు బయలుదేరాడు. ఎలా బయలుదేరాడు? సంతానంబును వీడి, భార్య బిడ్డల్ని అందరినీ వదిలేసి వెళ్ళాడు, బయలుదేరాడు. మౌనమున, ఎంతో మౌనముగా, ఎవరితో ఎటువంటి వాదనలు చేయకుండా, కాషాయంబు మైదాల్చి, మై అనగా శరీరం, శరీరం మీద కాషాయ వస్త్రాలను ధరించి, వేదాంతవాసుని స్తోత్రముల్ పలికి, వేద అంతవాసుని, వేదాంతములు, వేదములు చివరిలో ఉన్నటువంటి ఆ పరమాత్మని యొక్క స్తోత్రములు, ఆ పరమాత్మను పొగుడుతూ బయలుదేరాడు. ఇలాగ ఆత్మానంద భావంబునను, ఎంతో ఆత్మలో ఆనందం పొందుతూ, భవబంధాలు వదిలేసరికి ఆత్మలో ఆనందం పొందుతూ బయలుదేరాడు. ప్రాంతములు తరించి, అనేక ప్రాంతాలను దాటుకుంటూ వస్తూ ఉన్నాడు. పోవుట ఎటు అనన్, ఎక్కడికి పోతున్నావు అని అతను ప్రశ్నిస్తే, పోవుట ఎటు అనన్ ప్రశ్నంబకున్ పలికే, ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. ఆ కాంతారమ్ము అని యోగి పుంగవుడు, ఆ యొక్క కాంతారము అంటే అడవి, ఆ కాంతారమ్మానికి వెళ్తున్నానుగా, అటువంటి కాంతారము అడవికి వెళ్తున్నాను. ఎందుకోసము అంటే మోక్షప్రాప్తి వాంఛించుచున్, మోక్షం కోసము వెళ్ళి తపస్సు చేసి భగవత్ సాక్షాత్కారం చేయించుకోవడం కోసం అక్కడికి వెళ్తున్నాను అని ఆ యోగి పుంగుడు సమాధానం ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ కాంతారము అనగా అరణ్యము అనే అర్థము తప్ప కాంతా రమ్ము అనే అర్థం కాదు. కాబట్టి ఇక్కడ స్త్రీ అనే అర్థం లేదు, కేవలం అరణ్యము అడవి అనే అర్థంలోనే ఈ పూర్ణ మనం పూరించడం జరిగింది. ఇది కాంతారము. మనకు ఈ మధ్యనే మనకి కన్నడ సినిమా, తెలుగులో డబ్బింగ్ చేయబట్టే సినిమా తెలిసి ఉంటుంది, కాంతార అని. కాంతారహ అనేది సంస్కృత పదం అయితే, అందులో విసర్గాన్ని తీసేస్తే అది కన్నడ పదంగా తీసుకుంటారు, కాంతార అని. అదే సినిమా పేరైంది. అంటే ఆ సినిమాలో కూడా అది ఒక ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాకి సంబంధించినటువంటి కథ కాబట్టి దాన్ని కాంతార అనే పేరుతో సినిమా తీశారు. తెలుగులో మనం కాంతారహ అనే శబ్దంలో విసర్గాన్ని తీసేసి దానికి బదులుగా మన తెలుగు విభక్తులైన డూము ఊలు చేర్చి కాంతారము అంటాము. ఇక్కడ మూ చేరుతుంది, చేర్చి కాంతారము అవుతుంది. కానీ కన్నడంలో విసర్గం మాత్రమే తీస్తారు, వారి విభక్తి ఏమి చేర్చకుండా కాంతార వరకే తీసుకున్నారు. కాబట్టి కాంతారము అనగా అడివే తప్ప ఇక్కడ కాంతా రమ్ము అనే పదం కాదు. కాబట్టి ఈ విధంగా మనం ఈ సమస్యను పూరించుకున్నాము. సంతానంబును వీడి మౌనమున కాషాయంబు మైదాల్చి, వేదాంతవాసుని స్తోత్రముల్ పలికి, ఆత్మానంద భావంబునన్, ప్రాంతముల్ తరించి, పోవుట ఎటనన్ ప్రశ్నంబుకున్ పల్కెన్. ఆ కాంతారమ్మనే యోగి పుంగవుడు మోక్ష ప్రాప్తి వాంఛించుచున్. మీకు ఈరోజు ఈ కింది ప్రశ్న చూద్దాం. కింది వాణిలో అడవి అనే అర్థం వచ్చే పదం ఏది? ఈ కింది వాణిలో అడవి అనే అర్థం వచ్చే పదం ఏది? భవము, దవము, శవము, రవము.
భవము, దవము, శవము, రవము వీటిల్లో అరణ్యము అనే అర్థం ఇచ్చేటువంటి పదం ఏమిటి? మీకు కనుక తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని వీక్షించేందుకు ధన్యవాదములు. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ ప్రెస్ చేయండి. ధన్యవాదములు.